ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ట్యాప్ అయితే ఓపెన్ చేసి వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి. తర్వాత ఇక్కడ కింద ఫ్రీజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఫ్రీజ్ అవుతుంది 3 సెకండ్స్కి. ఆ తర్వాత ఓవర్లే సెలెక్ట్ చేసుకోండి, వీడియో అనేది ఓవర్లే అవుతుంది. తర్వాత కింద నేను చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ చేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ని కిందకి మూవ్ చేసుకుంటాం ఫోటోని. సో ఆ విధంగా రిజల్ట్ అయితే వచ్చింది అనమాట. రిమైనింగ్ అన్ని క్లిప్స్కి మనం చేసుకుంటూ రావాలి. ఆ విధంగా మనము ఫస్ట్ ఏం చేయాలంటే స్ప్లిట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫ్రీజ్ చేయాలి, నెక్స్ట్ ఓవర్లే చేసుకొని నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇంత సింపుల్గా ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.